యోహాను సువార్త 17వ అధ్యాయం 21. దానికి ముందు ఒకసారి మనం హెబ్రీ రాసిన పత్రికలో వెళ్దాం. హీబ్రూస్ 2 2వ అధ్యాయము 7వ వచనం. నీవు దేవదూతల కంటే వారిని తక్కువగానిగా మహిమా ప్రభావాలతో వారికి కిరీటము ధరింపజేసితివి. మహిమా ప్రభావాలతో వారికి కిరీటము ధరింపచేసితివి. ఈ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించితివి. ఈ చేతి పనుల మీద వారికి అధికారము అనుగ్రహించితివి. కారుమల కింద సమస్తమును ఉంచితివి. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. yes, చదవండి మళ్ళీ 7. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగా చేసితివి. మహిమా ప్రభావాలతో వారికి కిరీటము ధరింపచేసితివి. అధికారం అనుగ్రహించితివి. వావ్, గ్రేట్. ఇంకా వాని పాదముల కింద సమస్తము ఉంచితివి. చాలు. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మహిమా ప్రభావాలతో వారికి కిరీటము ధరింపచేసితివి. ఇక్కడ చూడండి, ఈరోజు అభిషేకమా మహిమన ఏంటి, రెండిట్లో ఏది పెద్దది అని మనం ఆలోచిస్తే మహిమనే పెద్దది, అభిషేకం కాదు. అభిషేకం ఈజ్ అ వన్ లెవెల్, గ్లోరీ ఈజ్ అనదర్ లెవెల్. ఆమేన్, ఆమేన్. సో కష్టాల్లో ఉన్న వాళ్ళకి, శ్రమల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, బట్ అర్థం చేసుకోండి. ఈ మహిమ, ఈ అభిషేకం అయినా నాకు వద్దు బ్రదర్, నాకు కష్టాలు తీరాలి, నాకు శ్రమలు పోవాలి, నాకు ఇవన్నీ నాకు వద్దు అవన్నీ కాదు, నీకు అయ్యే కావాలా. ఫస్ట్ ఏంటి, ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం. ఆమె అందుకే దేవుడు మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు కొన్ని పెట్టాడు. అది ఏంటి అంటే, ఫస్ట్ లెవెల్ మనం ఏం కోరుకోవాలి, అభిషేకాన్ని కోరుకోవాలి. ఎందుకు అభిషేకం ఏం చేస్తుంది? లెట్స్ గో టు ఐజయా, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. ఆ దినమున అతని బరువు తీసివేయబడును, నీ మెడమోద నుండి అతని కాడి కొట్టివేయబడును. వావ్. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడెను. చూడండి, బలవడం అంటే ఏంటి? లాభం. ఆమేన్. అభిషేకం అంటే అంతరంగంలో మనం ఎప్పుడైతే లాభం అవుతామో, బలంగా ఉంటామో, మన జీవితంలో కొన్ని కాడులు విరిగిపోతాయి. ఆమేన్. ఇంకోటి బాగా గమనించండి, కాడులు విరిగిపోయేంత మాత్రం నువ్వు బ్లెస్ అవ్వవు. కాడులు విరిగిపోయేంత బరువు, మెడ మీద కాడులు, ఈ రెండు మన జీవితంలో మనల్ని కదలలేకుండా చేస్తూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో గుర్రం మీద ఎక్కువ బరువు వేస్తామా, గాడిద మీద ఎక్కువ బరువు వేస్తామా? చెప్పాలి. దేని మీద వేస్తాం? ఎందుకు వేస్తాం గాడిద మీద బరువు ఎక్కువ? బరువు మోస్తుంది. ఇంకేం చేస్తుంది గాడిద? నేను మోస్తానంటది. పెడతా ఉంటారు, ఆస్తి మొత్తం అటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. జాగ్రత్త. చూడండి, లేనిపోని కాడులు, వాడి కాడెత్తి నీ మీద పడుతుంది. అప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు అయ్యాలా కాడి. జీవితాంతం ఆ కాళ్ళు కట్టుకుంటూ ఉండాలి. నేను అంటాను, ఈఎంఐ కూడా ఒక కాడే. ఏంటది? ఈఎంఐ. చెప్పండి, ఈఎంఐ కూడా ఒక కాడే. ఆ కాడి తొందరగా మన జీవితంలో విరిగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నెలలా కట్టుకుంటా ఉంటారు చూసారా, అవి కూడా ఒక కాడే. అవి కూడా మన జీవితం నుంచి తొలగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. వడ్డీ కడుతున్నా, చిట్టి కడుతున్నా, తర్వాత పండగలు తీసుకున్నా, ఎక్కడే తీసుకున్నా, ఏం చేస్తున్నా మనం కాడులు కింద ఉన్నాం. జాగ్రత్త. ఆ కాడులు మన జీవితంలో విరిగిపోవాలి. ఆమేన్. భుజాల మీద ఆ దినముల భుజముల మీద బరువు. చెప్పండి, యేసయ్య నా భుజాల మీద ఉన్న బరువు తొలగించండి. యేసయ్య నా మెడల మీద ఉన్న కాడి ఎరగొట్టండి. ఆమేన్. ఇట్లా చెప్తే పొరపాటు ఎరగొట్టడు, అస్సలు ఎరగొట్టడు. ఎందుకు తెలుసా? ఎరగొట్టుకోవాల్సిన ఆయన కాదు నువ్వు. కింద చూడండి అన్నమాట,
నీవు బలిసినందున, అంటే దేవుడు కాదు బలిసేది, నువ్వు బలవాలి. ఎవరు బలవాలా? ఇంగ్లీష్ లో చక్కగా ఉంది, అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్. అభిషేకం అంటే ఆత్మలో నువ్వు బలవంతుడు అయినప్పుడు, ఆత్మలో నువ్వు ఎక్కువగా శక్తివంతుడు అయినప్పుడు, నీ మెడల మీద నీ శరీర సంబంధమైన జీవితంలో ఉన్న అప్పులు, కాడులు, బలహీనతలు నీ మెడల మీద, భుజాల మీద విరిగిపోతాయి. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన జీవితానికి శరీర సంబంధమైన జీవితానికి లింక్ ఉంది, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. నువ్వు ఆత్మ సంబంధమైన జీవితంలో ఎలా ఉంటావో శరీర సంబంధమైన జీవితంలో కూడా అలానే ఉంటావు. నువ్వు ఆత్మ సంబంధమైన జీవితంలో ఏ విధంగా ఉన్నావో శరీర సంబంధమైన జీవితంలో కూడా అలానే ఉంటావు. ఆమేన్. అందుకని ఇంగ్లీష్ ఒక చక్కటి సామెత ఉందండి, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. ఏంటది? ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. చూడండి, కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఫ్రంట్ పేజ్ లో చేస్తున్నాం మనం. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ఆత్మలో ఏమైతే కలిగి ఉన్నావో అది శరీర జీవితంలో ఖచ్చితంగా కనిపించేస్తుంది. నువ్వు ఆత్మలో ఎండిపోయావా, శరీర జీవితంలో కూడా ఎండిపోయిన ఉంటావు. నువ్వు ఆత్మలో బలపడ్డావా, నీ మాట తీరు కూడా బలమైన మాటలు వస్తాయి, బలహీనమైన మాటలు రావు. అందుకని మనం ఆత్మలో బలిసి కొట్టుకోవాలి. ఎక్కడ? ఆత్మలో బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీ జీవితంలో తరతరాల నుంచి నీ పితరుల శాపాలు, నీ తల్లుల శాపాలు, నీ వంశపారంపర్య శాపాలు వస్తున్నప్పటికీ ఆ కాడులు నీ మెడల నుంచి విరిగిపోతాయి. ఆమేన్. ఆమేన్. నీ కాడి మీ అమ్మ వెరగొట్టదు, మీ నాయన వెరగొట్టడు, మీ తాత మీ ముత్తాత వెరగొట్టడు, నీ కాడి నువ్వే కొట్టుకోవాలి. ఆమేన్. నీకు తెలియకుండా ఎన్నో కాడులు మెడలకు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కాడు. అవి ఎప్పుడు కొట్టుకుంటారు? 2020కి వచ్చారు, ఇంకా అన్నీ తీసుకోకపోతే 2040కి వస్తారు. ఎంత కొట్టుకుందాం ఆమేన్. హల్లెలూయా. భుజాల భారం వెరగొట్టుకుందాం. ఆమేన్. వెరగొట్టు ప్రభా, వెరగొట్టు ప్రభా, వెరగొట్టు ప్రభా. నో నో నో, వెరగదు. నా కాళ్ళు విరిగిపోను కాక, నా మెడల మీద భుజం విరిగిపోను కాక. ఇప్పుడు ప్రభు అంటారు, ప్రభా సిగరెట్ మానేపించే ప్రభా, నేను సిగరెట్ మానేను కాక, నేను తాగుడు మానేయాలి ప్రభా. నేను ప్రభు అంటాడు, నువ్వు మానేసి కదా, నాకు చెప్పకపోతే. ఏంటది? నువ్వు మానేసి కదా, నాకు చెప్పకపోతే. నాకు చెప్తావేంటి? నేను తాగుతున్నానా? నువ్వే తాగేది? నేను తాగుతున్నానా? నువ్వే తాగేది? నువ్వు తాగుతున్నా, నువ్వు తాగుతున్నా, నన్ను అడుగుతున్నావేంటి? ప్రభా నేను తాగుడు మానేయాలి ప్రభా, కొంచెం సహాయం చేయండి ప్రభా. ఏం చేయాలి దేవుడు సహాయం? నాకు అర్థం కాదు. నువ్వు నీ నిర్ణయం తీసుకొని, నువ్వు డెసిషన్ తీసుకొని, నువ్వు దేవుడి కొరకు నిలబడి, నువ్వు దేవుడి కొరకు త్యాగం చేస్తే ఆ కాడి మిగిలిపోతావు. హల్లెలూయా. బ్రదర్ నేను బాగా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, తాగుడు మానేయాలని, మానలేకపోతున్నా బ్రదర్ అంటే, నీవు బలిసినందున నీ కాడి విరిగిపోతామే. హల్లెలూయా. నీవు బలిసినందున, నీవు అభిషేకము పొందుకుంటున్నందుకు నీ కాడి విరిగిపోతామే. హల్లెలూయా. ప్లీజ్ భర్తలారా కొన్నిసార్లు భార్యలు మోసం చేయకండి. ఆమేన్. సో నువ్వు బలవాలి, అప్పుడు నీ కాడి విరిగిపోతామే. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ రోజు మనము ఎంతైతే లోపల అభిషేకాన్ని పెంచుకుంటూ ఉంటామో అంతకంతకు మన కాళ్ళు ఒక్కొక్కటి విరిగిపోతాయి. నీకు షుగరా, బీపీయా, థైరాయిడా, యూట్రస్ ప్రాబ్లమ్సా, తర్వాత అథరైటిసా, రొమటైటిసా, మోకాళ్ళ నొప్పులా, నీకు ఏదైతే ఉన్నాయో ఆ అభిషేకం వల్ల అన్ని కాళ్ళు విరిగిపోతాయి. ఆమేన్. యేసయ్యలో అభిషేకం సమృద్ధిగా ఉందా లేదా? సమృద్ధిగా ఉంది. అందుకే నాకు ఒక రోగం లేదు. ఆమేన్. ఆమేన్. కానీ క్రైస్తవులకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోగం వస్తానే ఉంటుంది. ఒక్కరోజు చెప్పండి, నాకు రోగం రాలేదు బ్రదర్ అని. ప్లీజ్ ఒక్కరోజు చెప్పండి, ఒక్కరోజు చెప్దాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఒక్కరోజు నా యేసయ్యని, పరిశుద్ధాత్ముడిని కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఇంకా షుగర్ ఉంది. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఇంకా బీపీ ఉంది. ఏంటిది అంటే దేవుడి కూడా రోగాలు ఉండొచ్చా? దేవుడి కూడా, ఆ సర్వశక్తి గల దేవుడు, స్వస్థపరచు దేవుడు, బాగు చేయు దేవుడు ఉండి కూడా మనము రోగంలో, దరిద్రములో ఉండొచ్చా? ఉండొచ్చు అని చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు. ఏంటో అసలు ఏం అర్థమైంది లేదు. వాక్యానికి మనం జీవించే జీవితానికి ఏం అర్థం కావట్లేదు. ఈరోజు ప్రభువులు అన్నిటికీ మనకు దేవుడు జవాబిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి మళ్ళీ. ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును. ఆమేన్. మనం బలపరుచుకోవాలా? లేదు దేవుడు బలపరచుడు.
ఒక్కోసారి నీ భార్య తెలుస్తుంది, నీ భర్త తెలుస్తుంది, పిల్లలే తెలుస్తారు. నీ అందరూ నమ్ముకుంటే కష్టం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు మనకి పాడుకోవాలి. ఆమేన్. 103వ కీర్తన పాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పెళ్ళైంది, భార్య లేదు, పెళ్ళైంది, పిల్లలు లేరు, పెళ్ళైంది, అత్తమామ లేరు, పెళ్ళైంది, అమ్మ నాన్న లేరు, ఒక్కడే ఉన్నాడు ఇల్లు. అప్పుడు పాడుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతింతుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమున సన్నుతింతుము. హల్లెలూయా. ఎప్పుడైనా పాడుకోగలిగారమ్మా ఆ పాట? ఎప్పుడైనా పాడుకున్నారా? పాడుకోవాలి. పాట 103వ కీర్తన పాడుకుంటూనే ఉండదు మనం. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి చెప్తున్నాను, మీకు చింత ఉండాలి. దేని విషయం తెలుసా? నేను ఎవరికి పెట్టలేకపోతున్నాను, నేనేంటి ఎవరికి ఇవ్వలేకపోతున్నాను, నేనేనా అనేక మందిని పోషించలేకపోతున్నాను అనే చింత మీలో ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నీకు మాత్రం ఏ చింత ఉంటది? నా ఇంకా అప్పులు బాగాలేదు, ఇంకా కష్టాలు బాగాలేదు, నా జీవితం బాగుపడలేదు, నాకు సరైన ఉద్యోగం లేదు, నా భార్య బాగాలేదు, నా భర్త బాగాలేదు, నా పెళ్లిటి బాగాలేదు, నా ఇల్లు బాగాలేదు. ఆ చింత మీకుంది, కానీ దేవునికి సంబంధించిన చింత మీకు లేదు. God bless you, man. Hands off. కాళ్ళు రేపు మాకు విరిగిపోతాయి. గట్టిగా ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే విరిగిపోతాయి తెలుసా? కాళ్ళు పెద్ద సమస్య కాదు, నీ అప్పు కూడా పెద్ద సమస్య కాదు. నీవు అభిషేకాన్ని పెంచుకుంటూ ఉంటే అప్పుడు నీ కాళ్ళు విరిగిపోతాయి. ఆమేన్. ఇంకా మనం ఎవరు చెప్తున్నాం? దేవుడికి చెప్తున్నాం, దేవా నా కాడి తీసే ప్రభువా, దాని భుజాల మీద నా కాడి విరిచే ప్రభువా. చూడండి, నీవు బలిసినందున నీ కాడి విరగొట్టబడును. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడైతే నువ్వు అభిషేకాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఒకటే దేవుడిని అడుగుతావో, చెప్తున్నాను, ఆ రోజు ప్రతిరోజు నీ జీవితంలో కాళ్ళు విరిగిపోతా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఒక 10 కేజీలు ఉందండి. ఈ ఫ్రాక్ పట్టింది. ఇక ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఫ్రాక్ ఇంట్లో వాళ్ళ అమ్మ దాచిపెట్టి ఇదే ఫ్రాక్ ఇచ్చింది. వేసుకుంటుందా? మరి పడుతుందా? ఎందుకు ఏం 15 సంవత్సరాలు కదా పెరిగింది. ఆ మంట ఉంటుంది మా రోజులాగా, ఆ మంట ఉంటుంది కదా. మీ ఆలోచన ఏంటి? సంవత్సరానికి మనిషి ఎదుగుతాడు. ఆమె మరి ఆ బుద్ధి ఆత్మీయ జీవితం ఎందుకు లేదు? ఆల్రెడీ ఇక్కడ కూడా తెలిసే కొంచెం గట్టి అంతే కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎదిగింది అని మీరు చూస్తున్నారు. ఇదే మనిషి 10 సంవత్సరాలు పోయేసరికి ఇక్కడికి వస్తుంది. ఎలా ఎదుగుతుంది? టెంటులు అమ్ముడుకుంటుందా? మరి ఎదుగుదా? ఈ వ్యక్తి ఏ విధంగా ఎదుగుతుందో నీ ఆత్మీయ జీవితంలో ఈమంటూ జెస్సీ అనే ఆత్మలో ఇంకోటి ఉంటుంది. ఆత్మ, ఓకే, జెస్సీ స్పిరిట్, జెస్సీ ఫ్లెష్, జెస్సీ సోల్, మూడు ఉంటాయి. ఈమె శరీరం ఎదుగుతున్నట్టు ఆత్మ కూడా ఎదగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి 15 సంవత్సరాలు వచ్చింది. డ్రెస్ పడదా? పడదు. ఒకవేళ ఈ వ్యక్తి మనకుగా ఇదే హైట్, ఇదే వెయిట్, ఇదే కలర్, ఇదే బాడీ ఉంటే చెప్పాలి, పడదు లేదా? అంటే ఇప్పుడు ఈమెను ఏమంటాం మనం? నువ్వు ఎదగలేదంటావా, లేదా స్లిమ్ గా అలానే ఉన్నావు? నీకు అనిపిస్తుందిగా. అంటే నీ జీవితంలో ఇంకా మెడల మీద కాడుంది, ఇంకా నీ జీవితంలో అప్పులు అలానే ఉన్నాయి, ఇంకా బలహీనతలు అలానే ఉన్నాయి, ఇంకా రోగాలు అలానే ఉన్నాయి. నువ్వు మాత్రం పక్కా చర్చిపోతున్నావు. నువ్వు మాత్రం సంఘం ఎక్కకుండా పక్కా చర్చిపోతున్నావు. నీ కాడులు మాత్రం అలానే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు చర్చిపోతున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు చర్చిపోతున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు చర్చిపోతున్నారు? పోతున్నాం బ్రదర్, ప్రభుని ఎరిగినప్పుడు. కానీ నువ్వు మాత్రం నీ అందరిలో కూర్చొని ఎరగలేదు, నీ లోపల ఎరగలేదు. అందుకని ఈ కాడి ఇంకా భుజం మీద ఉంది. అందుకని ఈ బలం ఇంకా భుజం మీద ఉంది. ఒకవేళ ఈమె కానీ ఎదిగితే ఈ డ్రెస్ పట్టదు, చిరిగిపోద్ది. ఆమేన్. నేను వచ్చి ప్రత్యేకంగా చెప్పాలా డ్రెస్ ని? నేను వచ్చి ప్రత్యేకంగా చెప్పాలా, లేదంటే దానికే అదే ఎరిగిపోతే, అదే చిరిగిపోతే? నువ్వు బట్టలు వేసుకున్నావు చెప్పండి, అదే చిరిగిపోతలేదా? ఖచ్చితంగా చిరిగిపోద్ది. ఈ రోజు నేనేమంటానంటే, నీ జీవితంలో నువ్వు అభిషేకాన్ని పెంచుకునే కొంది ఆటోమేటిక్ గా నీ మెడల మీద ఉన్న కాడి విరిగిపోతా. హల్లెలూయా. దేవుడు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నా కాడి వెళ్ళిపోతే, నా బలహీనత తీసి, నా ప్రాబ్లమ్స్ అవసరమే లేదు. ప్రభు ఒకటే నేర్పించాడు, అంత రంగులో ఎదిగాను.
హల్లెలూయా. ఎప్పుడు పౌలు మాట అంటూ ఉంటాడండి, నేను నా బాహ్య పురుషుడు దినదినము కృషించినను నా అంతరంగ పురుషుడు దినదినము వర్తిల్లుతున్నాడని. వావ్, ఎవరు చెప్పాల మాట? ఒక్క పౌలే చెప్పాడు. చాలా మంది అంటారు, ఏంటి సమరైపోతున్నావు, ఏంటి నవ్వరైపోతున్నావు అని. ఇక అయి తప్ప వేరే చెప్పరా? కానీ పక్కనోడి ఆత్మీయ జీవితం నీకు తెలియట్లేదు. ఎందుకు తెలుసా? వాడు మేకప్ కొట్టుకొస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్ అంటే మాటకు ముందు ప్రైజ్లు అంటారు, మాట తర్వాత ప్రైజ్లు అంటారు. మాటకు ముందు ప్రైజ్లు అంటారు అంటే లేనిపోని భక్తి పర్ఫార్మెన్స్ చూపించే లోపల నువ్వు ఎదుటి వాడి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న పిల్లల తత్వం గుర్తుపట్టలేకపోతున్నావు. అంతెందుకు నీ పక్కన ఉంటాడు, డేలో ప్రార్థన చేస్తున్నాడు, ఈ డేలో వాక్యం చదువుతాడు, ఇవి ఎంతసేపు ప్రేయర్లో ఉంటాడు చూసి చెప్పండి ఒకసారి. వావ్, 10 hours ప్రేయర్ చేస్తున్నావు, వావ్, ఒక 10 chapters బైబిల్ చదువుతున్నావు, వావ్, ఒక 20 songs పాడుతున్నట్టు నువ్వు. ఇప్పుడు మీ శరీరము తగ్గే ఉన్నట్టు పక్కవాడు చూడగలవు. ఏం తగ్గిపోయి ఒక తింటే మీ అమ్మ పెట్టట్లేదు, నీకు ఏమైంది నాటి తేవట్లేదు ఇక్కడ అని బాధపడుతున్నాను. కానీ ఒక వ్యక్తిలో లోపలి నువ్వు ఒక వ్యక్తి తగ్గిపోవడం కనిపిస్తుంది, కానీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం నీకు కనిపించట్లేదు. ఈ రోజు నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో చూసుకో, ఈ రోజు నీ భార్య ఎలా ఉందో చూసుకో, ఈ రోజు నీ పిల్లలు ఎలా చూసుకో. ట్రై. అందుకని ఇంకా నీ భర్తలో కాడులు వెనక్కిపోవట్లేదు, అందుకని ఇంకా నీ భార్యలో కాడులు, మీ జీవితంలో కాడులు పెరిగిపోవడానికి కారణం మీరే. ఎవరు? వాక్యం క్లియర్ గా ఉంది. నీవు బలిసినందున నీ కాడి, నీ భార్య ఎండిపోతుందా? గద్దించు. నీ భర్త ఎండిపోతున్నాడా? గద్దించు. నీ పిల్లలు ఎండిపోతున్నారా? గద్దించు. కదా, గద్దించకపోతే వాడు ఎదగడు. చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు కానీ బలవకపోతే, ఆత్మీయ జీవితంలో బలవకపోతే నీ జీవితంలో కాడులు పెరగవు. నువ్వు దాగే, నీ కొడుకు దాగే, నువ్వు తాగుపోతావు అనుకో, నీకు ఖచ్చితంగా పక్కా కొడుకు పుడతాడు. నువ్వు తాగుపోతావు అనుకో, నీకు పక్కా పుడతాడు, కొడుకు పుట్టి శాపం రావాలి మళ్ళీ అక్కడికి. ఈ బాబు పువ్వు తాగితే 2 పువ్వులు తాగుతాడు. చూస్తుండండి, జాగ్రత్త. మై డియర్ డ్రింకర్స్ అండ్ స్మోకర్స్, మై డియర్ డ్రింకర్స్ అండ్ స్మోకర్స్, జాగ్రత్త. నీ కొడుకు నీ వంశాన్ని కాపాడుతాడు, నీ కొడుకు నీ వంశాన్ని నిలబెడతాడు. ఏ చీకటి క్రియ చేసావా బాబులు వెనకాల ఆశతో రెడీగా ఉంటారు. నువ్వు ఏం చేసావా దేవుడి దగ్గర ఒప్పుకొని క్యాన్సర్ ప్రభావ, నాకు నేను మర్చిపోతాను ప్రభావ, నేను చేయడం ప్రభావ అని జాగ్రత్త పడు. నీకంటూ పిల్లలు ఉన్నారు, నీకంటూ కొడుకుంది, నీకంటూ కూతురుంది, జాగ్రత్త. శాపం వెంటాడుతూ ఉంటుంది. ఈరోజు నేను అంటాను, ప్రభు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే అభిషేకం వల్ల కాడులు. ఇంకోటి మీకు తెలియాలి, మీ జీవితంలో ఎన్ని కాడులు ఉన్నాయి. దానికి ఒకటే రెమెడీ, ఎక్కువ అభిషేకాన్ని పెంచుకోవాలి, కాడులు కొట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చేస్తాం డబ్బులు తీరిపోతా ఉంటాయి, ఎన్నో కష్టాలు తీరిపోతా ఉంటాయి. బట్ ఒకటే, వీటొక్కటితోనే సర్వైవ్ కాలేము మనం. ఈ అభిషేకంతో ఒక్కటే మనం సర్వైవ్ కాలేము. అందుకే దేవుడు ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, దాని పేరే మహిమ. ఆమేన్, చెప్పాలి, గ్లోరీ, మహిమ. ఇప్పుడు చదవండి హెబ్రీయుల రాష్ట్ర. లెట్స్ గో టు హెబ్రూస్ 2:7. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగా. అంటే ఇది మనం పెంచుకోలేము, దేవుడే మనకి ఇస్తాడు. హల్లెలూయా. అభిషేకం ఎవరు పెంచుకోవాలి? హలో స్త్రీలు, అభిషేకం ఎవరు పెంచుకోవాలి? మనం పెంచుకోవాలి. మహిమ ఎవరిస్తారు మనకు? దేవుడే మనకి ఇస్తాడు మహిమ. ఆమేన్. ఈరోజు మహిమ ప్రభావాలతో గ్లోరీ అండ్ ఆనర్, ఐ విల్ గివ్ యు గ్లోరీ అండ్ ఆనర్. మహిమ ప్రభావాలతో కిరీటం ధరించేస్తాడు. ఆమేన్. ఈ రోజు దేవుడే తన మహిమను మనకు అనుగ్రహించుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటారు మహిమ అంటే మిగులుబాటు. ఆమేన్. మహిమ అంటే ఇంకా అందరికీ మనం ఇచ్చేసిన మన దగ్గర ఇంకా మిగలడం. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజైనా ఏ నెలైనా అలా అందరికీ లైఫ్ లేదు కదా, ఇది మొదలుకొని మన జీవితంలో ఉండడం కాక. ఆమేన్.
ఖర్చులన్నీ పోగా, ఖర్చు పెట్టుకుని అన్ని పోగా, అప్పులు కట్టేగా, అందరికి పంచగా, దేవుడికి ఇవ్వగా, దశభాగం ఇవ్వగా, అనేకులకి పేదలకి పంచగా, దేవుడు మన జీవితంలో మిగులుబాటు కలిగించాలి. హల్లెలూయా. ఏంటది? మహిమ. చెప్పండి గట్టిగా. దాని గురించి కూడా మీకు తెలియాలి. ఆ మహిమ గురించి మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ అభిషేకంలో ఉన్నవాడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు? మహిమలోకి వెళ్తాడు. ఆమె డైరెక్ట్ గా మహిమలోకి ఎవడు పోలేడు. డైరెక్ట్ గా మహిమలోకి ఎవరు పోలేరు. చాలా మంది ఆ మహా పరిశుద్ధులు వెరైటీగా బాగా మాట్లాడుకుంటా ఉంటారు. ఏమైనా అడిగారంటే మహిమలోకి వెళ్ళిపోయారంటే, అడిగారు చనిపోయారు, ఎవరు మహిమలోకి వెళ్ళిపోయారు. అవును, పైన మహిమ అంతా గ్లోరీ, హెవెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. పరలోకం అంతా ఎలా ఉంది? మహిమతో నిండి ఉంది. ఆమేన్. అందుకే యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పిస్తాడు. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. అంటే పరలోకంలో ఏముంది? దేవుని మహిమ ఉంది. ఆమేన్. భూలోకంలో దేవుని బిడ్డలు ఏముండాలి? అదే మహిమ నీకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ముందు పోయేసాడు, నీ రాజ్యం వచ్చింది కాక. అంటే రాజ్యంలో ఏముంది? మళ్ళా మహిమ ఉంది. ఆమేన్. లెట్ హెవెన్ కమ్ డౌన్. ఆమేన్. లెట్ హెవెన్ కమ్ డౌన్. ఆమేన్. రైట్. మెదక్ చర్చికి ఒక మంచి ప్రాముఖ్యత ఉంది. 1 minute క్లోజ్ చేస్తున్నది. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే, కట్టింది ఏడోడు కాదు, దొర. ఎక్కడ? దొర. పెద్ద ఆయన బయట నుంచి వచ్చి బాగా భారం కలిగినోడు, సేవ భారం కలిగినోడు. ఆ చర్చ్ కడదామని డిసైడ్ అయిపోయాడు. చర్చ్ కడదామని డిసైడ్ అయిపోతే మొత్తానికి ఇక్కడ వాళ్ళు బాగానే పర్మిషన్ ఇచ్చాడు. ముస్లిం రాజు బాగానే దూరం కట్టుకోబో అన్నాడు. సరే, ఇతనికి ఏం అర్థం కావట్లేదు. ఎలా కట్టాలి, ఏం తెచ్చి కట్టాలి అని నేను ఆలోచిస్తూ எனக்கு ఒక ఆలోచన వచ్చింది. అన్ని నా ఊరిని తెచ్చుకుందాం అనుకున్నాడు. ఏంటి? అన్ని ఏ టు జెడ్ సేల, పిన్నీసు, ఇటుక రాయి, సిమెంట్ బస్తా మొత్తం ఆనించి తెచ్చుకున్నాడు. తెలుసా మీకు ఇది? తెలీదా? కొందరు తెలుసు, కొందరు తెలియదు. ఎక్కడ తెచ్చుకున్నాడు? మొత్తం ఆయన ఇంగ్లాండ్, అమెరికా ఎక్కడ తెచ్చుకున్నాడు? మొత్తం అన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇండియాని, హైదరాబాద్ ఏ ఒక పురుషుడు వాడు. ఆమేన్. అంత గొప్పడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన కంట్రీని, ఆయన వస్తువుని అంత గొప్పగా నమ్మాడు ఆ దైవజనుడు. హల్లెలూయా. ఒక దైవజనుడే ఒక మందిరం నిమిత్తమై ఇంత కష్టాలు, ఇంత ప్రయాసపడితే, దేవుని బిడ్డలమైన మనము, పరలోకం నుంచి వచ్చిన మనము కూడా పరలోక నిధులను ఎక్స్పెక్ట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా పరిశుద్ధాత్ముడా, పరలోకంలో ఏమైతే ఉన్నాయో భూమిలో మా ఇంట్లో ఉంటుంది కాక. ఆమేన్. హల్లెలూయా. పరలోకం నా ఇంట్లో ఉంటుంది కాక. ఆమేన్. అంటే మనం ఇక్కడ వస్తువులు కూడా కొనుక్కోకూడదు. అని ఎక్కడి నుంచి రావాలి? మనకు పరలోకం నుంచి రావాలా? Let everything come from heaven, in Jesus name. Amen. ప్రతి ఒక్కటి మనకు పరలోకం నుంచి వచ్చును గాక. ఇంకోటి, ఎవరు పరలోకం మీద ఆధారపడలేదు. ఇంకోటి, నువ్వు అక్కడి నుంచే వచ్చావు ఎవరు నమ్మట్లేదు. నేను మా అమ్మ గడుపు నుంచి వచ్చి, నేను ఆడకుంటే ఆడ పెరిగాను, ఆడ తిరిగాను, లాస్ట్కి ఏడున్నాను. You need to understand some spiritual standards. ఆత్మ సంబంధమైనటువంటి జర్నీని మనం ఏం చేయాలా? అర్థం చేసుకోవాలా. ఎక్కడి నుంచి వచ్చారు మీ అందరూ? ఎక్కడి నుంచి వచ్చారు? సగం చెప్తున్నారు, సగం చెప్పట్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంతే. ఆమేన్. You are from heaven. Where is your address? My address is from heaven. Amen. నాది పరలోకం. ఆమేన్. నా ఇల్లు పరలోకం. ఆమేన్. నా తండ్రి స్థలం పరలోకం. ఆమేన్. నా దూతలన్నీ పరలోకంలో ఉంటాయి. ఆమేన్. నా కేరళ అడ్రస్ మొత్తం పరలోకం. ఆమేన్. హల్లెలూయా. శబద్ హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడి రోజు అన్ని పరలోకం నుంచి ఇద్దామని ఆయన డిసైడ్ అయ్యాడు. ఆమేన్. చూడండి, చదవండి మమ్మల్ని. సో లెట్స్ గో టు జాన్ 17:6. యోహాను 17:6. లోకము నుండి మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితివి. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము కైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటను నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారి ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుటని నిజంగా ఎరిగి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు. మహిమ ఏంటది? మహిమ, గ్లోరీ. దేవుడు అభిషేకాన్ని అడగట్లే. దేవుడు
అభిషేకాన్ని అడగట్లేదు, వరాలు అడగట్లేదు. యేసు ప్రభు ఏమడుగుతున్నాడు తండ్రిని? గట్టిగా చౌడీలు మోగలు చెప్పండి. ఏమడుగుతున్నాడు దేవుడు? మహిమ అడుగుతున్నాడు. యేసయ్య తండ్రి నాకు మహిమ కావాలయ్యా. లోకము పుట్టక ముందు ఏ మహిమ నీ దగ్గర నాకు ఉన్నదో ఆ మహిమ నాకు కావాలంటున్నాడు. ఎల్కేజీ వాళ్ళు ఎల్కేజీ ప్రేయర్ చేస్తారు, 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ ప్రేయర్ చేస్తారు, పిహెచ్డి వాళ్ళు పిహెచ్డి ప్రేయర్ చేస్తారు. ఆమేన్. ఎంఎస్ వాళ్ళు ఎంఎస్ రకమైన ప్రేయర్ చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అండ్ మై జీసస్ ఈస్ హైలీ క్వాలిఫైడ్. ఆమేన్. నా దేవుడు నా యేసు ప్రభు ఎక్కువ చదువుకున్నాడు. ఆమేన్. ఎవడన్నా బరువు ఎక్కువ వేసే కాదు, హీస్ హైలీ క్వాలిఫైడ్. హీస్ హైలీ క్వాలిఫైడ్. చదువు పుట్టింది ఆయనలో నుంచి. ఆమేన్. భాషలు పుట్టింది ఆయనలో నుంచి. ఆమేన్. అక్షరం పుట్టింది ఆయనలో నుంచి. ఆమేన్. మై జీసస్ ఈస్ హైలీ క్వాలిఫైడ్. ఆమేన్. అందుకే చిన్న చిన్న అడగడు, పెద్ద పెద్ద అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? గట్టిగా మహిమ అడుగుతున్నాడు. మహిమ అడుగుతున్నాడు. ఈరోజు సంఘం కూడా యేసు ప్రభుని, సంఘం కూడా తండ్రిని ఏమడగాల? మహిమ. మనం అడగకపోయిన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మిమ్మల్ని మహిమ ప్రభావాలతో కిరీటము ధరింప చేస్తాను. ఆమేన్. వాట్ ఏ గ్లోరీ మ్యాన్, వాట్ ఏ గ్లోరీ. ఏంటి గ్లోరీ? ఒక్కసారి ఇస్తే వెనక్కి తీసుకోడు గ్లోరీ. ఆమేన్. ఒక్కసారి ఇస్తే వెనక్కి తీసుకోడు. ఫర్ ఎగ్జాంపుల్, మనీ ఈస్ హ్యావింగ్ సమ్ గ్లోరీ. డబ్బుకు ఒక గ్లోరీ ఉంది. నగలు, డైమండ్స్, జ్యువెలరీ, దానికి ఒక గ్లోరీ ఉంది. బట్టలకి ఒక గ్లోరీ ఉంది. ఈ లోకానికి ఒక గ్లోరీ ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్లోరీ ఉంది. ఆమేన్. వాటన్నిటికన్నా దేవుడు మనకి ఎక్కువ ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మహిమ ప్రభావాలతో కిరీటము ధరింప. ఇంకోటి, ఒక్కసారి మహిమ ఇస్తే వెనక్కి తీసుకోడు దేవుడు. ఆమేన్. గ్లోరీ ఈస్ ఫర్ లైఫ్ టైం. ఆమేన్. గ్లోరీ ఎంతవరకు పనిచేస్తుంది? లైఫ్ టైం వరకు పనిచేస్తుంది. ఈరోజు చూడండి, ఈరోజు మీరు డబ్బులు పోలేరు, రేపు పోరా, ఎల్లుండి, అవునండి, వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా డబ్బులు పోవడా? లేదు, ఈరోజు మెడల్ చేయలేదు, ఈ సంవత్సరం చేస్తావా? చేయగా ఏది కూడా దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఇచ్చినప్పుడు ఆ మహిమ శాశ్వత కాలం ఉంటది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పుట్టక ముందు పుట్టినే ఉంటావు. ఈ రోజు ఉంటుంది. నీకన్నా ఉందో లేదో మహిమ, కానీ డబ్బు కొంచెం మహిమ ఉంది. ఎవ్రీవన్ నీడ్స్ మనీ. ఎవ్రీవన్ నీడ్స్ మనీ. ప్రతి ఒక్కరికి ఏం కావాలి? నీకు ఇష్టం ఒక ప్రత్యేకమైనది మనకు దేవుడు ఇస్తున్నాడు. దాని పేరే మహిమ. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతున్నాడు, అభిషేకం అడగట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఏ కాడి లేదు, ఏ బరువు భుజం మీద, ఏ బరువు, ఏ కాడి లేదు. బట్ ఏం కావాలి? వేసేది లోకం పుట్టక ముందు ఏ మహిమ నీ దగ్గర ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అని యేసయ్య తండ్రిని అడుగుతున్నాడు. ఆమేన్. ఈ రోజు కూడా మనం యేసయ్య లాగా అడిగేదరు కాక. ఆమేన్. చెప్పండి, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ మహిమ కోరుకున్నాడు కాబట్టి ఆ మహిమ వచ్చేసింది యేసయ్యలోకి. అడుగుడి, ఎప్పుడైతే యేసయ్య కోరుకున్నాడు ఆ మహిమను, యేసు ప్రభువు ఇప్పుడు ఆ మహిమ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు లైఫ్ లో సిలువెక్కేశాడు. ఏమెక్కాడు? సిలువెక్కేశాడు. ఈయన మహిమ అడిగాడు, మహిమనిచ్చాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువుని ఎత్తుకుపోయారు. అతని మెడల మీద బరువు, అతని భుజాల మీద బరువు, అతని మెడల మీద కాడి. ఏం మోస్తున్నాడు యేసు ప్రభు? అమ్మా. అందుకని యేసు ప్రభుకి అసలు మోసినట్టే లేదు. ఆమేన్. బికాజ్ హీ ఈజ్ ఇన్ గ్లోరీ. యేసు ప్రభు మహిమను పొందుకున్నాడు కాబట్టి రాబోతున్న కాడి కూడా ఆయనకు అంత పెద్దగా విషయం అనిపిలా. ఏ సిల్వగతి, పాపగతి అనుకున్నాడు. అంత గొప్ప మహిమ తండ్రి చేసే. ఆమేన్. లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ గ్లోరీ. మహిమ యొక్క శక్తి. ఆయన ఎన్ని పాపాలు మోసాడు? నీది ఒకటేనా? నీది ఒకటే మోసాడా? నీది ఒకటే. ఎంతమందిని మోసాడు? లోకంలో ఉన్న పాపుల యొక్క పాపాన్ని మొత్తం మోసి ఆయన కూడా సైలెంట్ ఉన్నాడు. ఆయన కూడా సైలెంట్ గా కామ్గా ఉంటున్నాడు. మనం ఒక్క కాడే పోయలేకపోతున్నాం. నీ అప్పులు నువ్వు పోయలేకపోతున్నావు.
పక్కన ఉన్నప్పుడు మోయలేకపోతున్నావు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి అప్పు మోసాడు. ఆమె ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి రోగాన్ని మోసాడు. ఆమె ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి చీకటిని మోసాడు. బట్ అతను ఏం చేయలేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అభిషేకం కావాలా, మహిమ కావాలా? అభిషేకం కావాలా, మహిమ కావాలా? మహిమలు అన్ని కొట్టుకోబోతాయి. ఆమె హల్లెలూయా. ఈ రోజు నువ్వు మహిమను పొందుకొని కూడా రేపు కొంత శ్రమలో పోయావా, ఈజీగా పీపుల్ బయటకు వచ్చేస్తాం. ఎన్ని రోజులు ప్రభు బయటకు వచ్చేసాడు? కాదు, ఆ రోజే బయటకు వచ్చాడు. నీకు అసలు సీక్రెట్ తెలియదు. 3వ రోజు లేచాడు ప్రభు. కాదు, ఫస్ట్ ఆ చచ్చిపోయిన రోజు లేచాడు దేవుడు. డోంట్ నో ద సీక్రెట్ మ్యాన్. యేసు ప్రభు గుడ్ ఫ్రైడే రోజు లేచాడు. 3వ రోజు కనిపిస్తా అన్నాడు అంతే. 3వ రోజు కనిపిస్తా అన్నాడు. గుడ్ ఫ్రైడే రోజే యేసు ప్రభు లేచి చరణ పట్టుకొని పాత నిబంధన పరిశుద్ధులందరినీ మీద రక్తం చల్లి ఆయన వారిని పైకి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి కిందకు వచ్చాడు ఈస్టర్ రోజు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఎప్పుడు లేచాడంటే ఈస్టర్ థర్డ్ డే లేచాడు. మధ్యలో ఎవరు చేస్తారు ఇబ్బంది? మధ్యలో ఎవరు చేస్తారు ఇవన్నీ? నువ్వు చేస్తావా? మా కాన్సీల్ లేదు. ఆయన గుడ్ ఫ్రైడే ఎప్పుడు రాయి మాట్లాడలేడు మనిషి. మహిమంగా గొప్పది. ఆమె నేను ఎక్కువసేపు కష్టాలు ఉండని కదా. ఆమె నేను ఎక్కువసేపు శ్రమలో ఉండని కదా. ఆమె నేను ఎక్కువసేపు అప్పుల్లో ఉండని కదా. ఆమె నేను ఎక్కువసేపు చీకటిలో ఉండని కదా. ఆమె నేను ఎక్కువసేపు బలహీనతలో ఉండని కదా. ఆమె హల్లెలూయా. ఎంతమంది కావాలి మహిమ? ఆమె బికాస్ ఇన్ని రోజులు మనము కష్టాల్లో, శ్రమలో, బాధలో ఉన్నాం, కానీ ఏం లేదు, ఏం లేదు. ఎందుకు జయించలేకపోతున్నాం ఆ కష్టాన్ని? ఎందుకు జయించలేకపోతున్నాం ఆ రోగాన్ని? దానికి తగ్గ దమ్ము నా మహిమ దగ్గర లేదు. ఆమె అలా ఈ రోజు నడుస్తుంది. ఆమె హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీకు అట్టి మహిమని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు చూడండి, తండ్రి మహిమనిచ్చే వెంటనే కష్టం పెట్టేశాడు. యేసు ప్రభుకి అర్థమైపోయింది, నెక్స్ట్ నేను మొయ్యలేని భారం ఏదో నాకు ఉంది. ఏంటా భారం? శిలువ భారం. చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుంది అక్కడ. ఏం జరిగింది నెక్స్ట్? అదే 11 చదవండి. లోకము వారిని ఓకే లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు కానీ నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఓకే, నేను లోక సంబంధి కాదు, వారు లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఈ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారం నేను వారిని లోకములకు పంపితిని. చాలు. 18:2 చదవండి. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండవాడు కనుక ఆయనను అప్పగించి యూదకును ఆ తరము తెలిసి ఉండేది. అబ్బో, నెక్స్ట్ ఏంటి? యేసు ప్రభుకి మహిమను పొందుకున్న వెంటనే ఏంటి? మామూలు లేనిది ఏ శ్రమ, ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా అతని మీద పడే సమయం వచ్చేసింది. బట్ జీసస్ ఈజ్ ఇన్ గ్లోరీ. ఆమేన్. యేసు ప్రభు దేంట్లో ఉన్నాడు? చెప్పాలి. యేసు ప్రభు దేంట్లో ఉన్నాడు? హల్లెలూయా. యేసు ప్రభు దేంట్లో ఉన్నాడు? ఈ లోకములో ఉన్న పాపమంతా అతని మీద పడినా అది ఏం చేయలేకపోయింది అతను. ఆమేన్. ఆమేన్. లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ గ్లోరీ. ఈ రోజు అట్టి మనకు దేవుడు నడిపించదు కాక. లోకము పుట్టక ముందు ఎట్టి మహిమ నీ దగ్గర ఉందో అట్టి మహిమ మనకు వచ్చును కాక. ఏమన్నా మహిమలో ఉంటే నేను ఎవరు తాగలేదు. ఆమేన్. హల్లెలూయా. మహిమలో ఉంటే ఏ కష్టము కూడా ఎక్కువసేపు నీ దగ్గర ఉండలేదు. సింపుల్. పాము ఒక పొట్టలో దూరింది, ఒక సందులో దూరింది, మనం చెయ్యి పట్టని చోట దూరింది పాము. మనం ఏం పెడతాము? పొగ పెడతాం. పొగ పెట్టిన వెంటనే బయటకు వచ్చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పొగ నీకు బెనిఫిట్, అపవాదికి నష్టం. వాడు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? హలో హాయ్ అంటారా? కాపు తీసుకుని తల మా ఊరు కూడా అసలు అదే ప్రణాళిక. అది ప్రణాళిక. ఏంటా ప్రణాళిక? చూస్తే తల ఎక్కడ ముందు ప్రభు రాసిన లేఖ భూలోకానికి. నువ్వు బాగుంది తగ్గబడాలా? అది వాడికి నష్టము, అది మనకు లాభం. ఈరోజు మనమందరం కూడా ఆ మహిమలో దాగి ఉంటే
ఏ కష్టము కూడా మిమ్మల్ని షేక్ చేయదామే, ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని షేక్ చేయదామే. ఇది డబ్బు సమస్య, అప్పుల సమస్య, బిడ్డల ప్రాబ్లమా, భార్య భర్త ప్రాబ్లమా, ఇంటి సమస్య, నీకు ఏది ప్రాబ్లం నీకు ఈ మనుషులు అన్ని కొట్టుకెళ్ళిపోతాయి. హల్లెలూయా. సముద్రం దగ్గర కూర్చోండి, నువ్వు కష్టపడి ఇల్లు కట్టండి, అలా చాలా తీసుకోవాలి. వెరీ సింపుల్. మహిమలో ఉన్నప్పుడు కూడా అవన్నీ అలా సముద్రములో మహిమలో కొట్టుకెళ్ళిపోతాయి. అమ్మాయి హల్లెలూయా. జీసస్ ఈజ్ ఇన్ గ్లోరీ. యేసు ప్రభు దేంట్లో ఉన్నాడు? మహిమలో ఉన్నాడు. కాబట్టి ఏ శ్రమ అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఈరోజు మీ శ్రమ మిమ్మల్ని ఏం చేస్తుంది? షేక్ చేస్తుంది. ఈరోజు మీ కష్టం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఉడికిచ్చేస్తుంది. ల్యాక్ ఆఫ్ గ్లోరీ. ఆమేన్. ఈరోజు మనకి ఏం కావాలా? ఏం కావాలా? To win every battle, to win every situation, to win every circumstances, we want glory today. Amen. రెండవ నెలలో మనందరికి మహిమ, దేవుడు తన మహిమను మన మీద కుమ్మరించును గాక. ఆమేన్. అభిషేకము గాడులు మాత్రమే వెనకొడుతుంది, కానీ మహిమ గాడులు తీసేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాము. ఆమేన్. హల్లెలూయా. అభిషేకం కావాలా? కాడి కావాలా? కాడి. అభిషేకం కావాలా? మహిమ కావాలా? ముందు అభిషేకం కోరుకొని కాళ్ళు కొట్టిన అర్థం మహిమ వదరండి. ఆమేన్. సో ముందు డైరెక్ట్ 10th క్లాస్ ఎవడు పొరపాటున ఎవడు చేర్చుకోడు. నువ్వు మీ నాన్న ఎంత ప్రిన్సిపల్ అయినా, మీ నాన్న ఎంత ఇదైనా, ఎంత తోపైనా, నిన్ను మాత్రం పొరపాటున ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ ప్రమోట్ చేయడు. వాడు ఒకవేళ చేశాడు, వాడు దరిద్రుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు, డాడీ నేను 10th క్లాస్ పెట్టాలి చదవబేట అని చెప్పి 10th క్లాస్ లో పెట్టాడు. నోరు మూసుకుని చదువు. దట్ ఈస్ ఎ జెన్యూన్ ఫాదర్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను అదే అంటాను, అభిషేకం పెంచుకుని కాడులను వెనక్కొట్టుకోండి. ఆ తర్వాత ఏమడగండి? ఏమడగాలి? మహిమ అడగాలి. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ సీక్ ద గ్లోరీ ఫ్రమ్ హెవెన్. ఆమేన్. అభిషేకం తర్వాత నెక్స్ట్ ఏంటి? గ్లోరీ. మహిమను పొందుకొని మనము అన్నిటినీ కూడా జయించి ముందుకు వెళ్ళాలి.